ఐ లవ్ యూ శైలు. వెళ్ళిపోదాం రోహిత్. ఏదో ఒకటి చెయ్యి రోహిత్. ఐ లవ్ యూ చెప్పడానికి ఆలోచించలేదు, ఇప్పుడు చూస్తే మాట్లాడడం లేదు. వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే మనల్ని కలవనివ్వరు. ఒక్క మాట నిజం చెప్పు, నాతో జీవితం మొత్తం నడవడం నిజంగా నీకు ఇష్టమేనా? వెళ్ళిపోదాం. రేపు నైట్ 11కి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా, వస్తావు కదా? వస్తాను. అంతా ఓకే కదా? ఓకే, కానీ నీకో విషయం చెప్పాలి. ఏంటిది? మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. ఎంత దూరం వచ్చాక వెళ్ళిపోవడం ఎందుకు? చెప్తాను. అమ్మ పడుకున్నట్టుంది. పిలిచుంటే ఇచ్చేదాన్ని కదరా. పర్వాలేదమ్మా. నిన్ను పెంచడం కోసం నా జీవితాన్నే పక్కన పెట్టేశాను. 18 సంవత్సరాలు ఒక్క మాట మీద నిలబడ్డ నేను ఇవాళ నా కొడుకు నన్ను ఒక మాట అడగడానికి మొహమాట పడితే ఓడిపోయేది నా జీవితం కాదు, నా ప్రేమ. సారీ అమ్మా. అమ్మా ఒళ్ళు కాలుతుందమ్మా. పర్వాలేదు, తగ్గిపోతుంది. నువ్వెక్కడికో వెళ్ళాలన్నో పో, రెడీ అవ్వు. నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, నిన్ను చూసుకోవడానికి నేను ఉండాలి కదా. నువ్వు పడుకో, నేను చూసుకుంటాను. అమ్మా వేడి నీళ్ళు ఎంతసేపు? ఇదిగో తీసుకొస్తున్నాను రా. అమ్మా, ఎందుకమ్మా నా దగ్గర ఈ విషయం దాచావు? దేనికోసం అమ్మా? చూశానమ్మా.
అమ్మా, పిల్లలు అమ్మ దగ్గర కోరికలు దాచుకుంటారు అనుకున్నాను, కానీ అమ్మ తన బాధను కూడా కొడుకు దగ్గర దాచుకుంటుందని ఈరోజు అర్థమైంది. నన్ను పెంచడం కోసం నీ కన్నీళ్ళు దాచావు, ఇప్పుడు నిన్ను నవ్వించడం నా బాధ్యత. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడేం చేయడానికి లేదు శైలు. నేను నీ కోసం వచ్చేస్తే మా అమ్మనెవరు చూసుకుంటారు? నాకు పేరెంట్స్ ఉన్నారు, కానీ మనకు మనమే ఇంపార్టెంట్ రోహిత్. మనం కాదు, మనకంటే ముందు మన పేరెంట్స్, వాళ్ళ తర్వాతే మనం. నాకు మా నాన్నంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు నీతో రావడానికి ఆలోచిస్తున్నానా? ఇప్పుడు వద్దనుకుంటే మళ్ళీ మనం కలవడం చాలా కష్టం, చెప్తున్నా. మా అమ్మను వదిలి రావాలన్నా కష్టమే. సారీ, నేను రాలేను. మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడు వద్దనుకుంటే మనం కలవడం చాలా కష్టం. పర్వాలేదు, మా అమ్మ కన్నా నాకు ఏదే ఎక్కువ కాదు. సారీ. ప్రేమంటే కలిసి పారిపోవడం అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది. ప్రేమంటే ఎవరిని వదులుకోవాలో కాదు, ఎవరిని వదులుకోకూడదో తెలుసుకోవడం. నీ వయసులో ఉన్న వాళ్ళకి ముందు ప్రేమ కనిపిస్తుంది, కానీ నువ్వు మాత్రం అమ్మ కన్నీళ్లు ముందు చూసావు. అందుకే ప్రేమలో గెలవకపోయినా పర్వాలేదు, నువ్వు జీవితంలో గెలుస్తావు. అమ్మ శైలు, నువ్వు బాధపడుతున్నావు, కానీ అమ్మను బాధ పెట్టి వచ్చినవాడు భార్యను సంతోషంగా ఉంచలేడు. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించిన వాడు భార్యనేం గౌరవిస్తాడు? నిన్ను చూస్తే ఓ మాట గుర్తుకొస్తుంది. మంచి మొగుడు అవడం కంటే ముందు మంచి కొడుకు అవ్వాలి. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. ఇప్పుడు నా కూతురు తీసుకెళ్ళమని నేను చెప్పలేను, ఎందుకంటే మీ అమ్మ అక్కడ ఒంటరిగా ఏడుస్తూ ఉంటే నా కూతురు నవ్వుతూ అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. వెళ్ళు, మీ అమ్మ నవ్వును తిరిగి తీసుకురా. ఆ నవ్వును తిరిగి తీసుకొచ్చిన రోజు నా కూతుర్ని అడగటానికి రానక్కర్లేదు, తిరిగి తీసుకెళ్ళడానికి రా. ఇది ఒక తండ్రిగా నేను నీకు ఇస్తున్న మాట. అమ్మాయి ప్రేమైనా అబ్బాయి ప్రేమైనా జీవితంలోకి తర్వాతే వస్తాయి, కానీ నిన్ను ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల ప్రేమ నీ జీవితానికి మొదటి శ్వాస. వాళ్ళ ప్రేమకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో లేదు. ప్రేమించండి, కానీ అంతకుముందు తల్లిదండ్రులు గౌరవించండి. ఎందుకంటే ప్రేమను నేర్పింది వాళ్ళే, జీవితాన్ని ఇచ్చింది కూడా వాళ్ళే.